సో ఈరోజు మనం వెజైనల్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుందాం. మనకు అది అబ్నార్మల్ అని తెలుసుకోవాలనే దాని గురించి ఇప్పుడు ఒక 5 సైన్స్ గురించి మాట్లాడుకుందాము. హలో అండి, ఐఎమ్ డాక్టర్ శ్రీదయ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, యాసి హాస్పిటల్స్, హైదరాబాద్ బ్రాంచ్. వెజైనల్ డిశ్చార్జ్ అదంత పెద్ద ప్రాబ్లం కాదండి. యూజువల్గా వెజైనల్ డిశ్చార్జ్ని సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గాన్ అంటాము. సో దీంతో పెద్దగా కంప్లీట్గా ప్రాబ్లం ఏమీ ఉండదు. సో యూజువల్గా మన నోట్లో సలైవా ఎట్లయితే ఊరుతూ ఉంటుందో వెజైనాలో కూడా సర్వైకల్ గ్లాన్స్ తోనూ వెజైనల్ గ్లాన్స్ తోనూ వచ్చే సెక్రీషన్స్ ద్వారా మనకి వెజైనల్ డిశ్చార్జ్ వస్తుంది. సో యూజువల్గా మనకు నార్మల్గా ఆడవాళ్ళకి పీరియడ్ సైకిల్లో వాళ్ళ బాడీ హార్మోన్స్తో రియాక్ట్ అయ్యే విధానంలో క్రమంలో ఈ డిశ్చార్జెస్ సెక్రీషన్స్ కానీ తయారవుతుంటాయి. సో ఓవులేషన్ టైం ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నా కూడా రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఓవులేషన్ ముందు మన ఎగ్ పెరిగే విధానంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్సెస్లో డిశ్చార్జ్ ఎప్పుడు వాటరీగా సన్న తీగలుగా ఉంటుంది. ఓవులేషన్ తర్వాత డిశ్చార్జెస్ చాలా థిక్గా ఉంటాయి. సో ఈ మార్పులు సహజంగా నార్మలే. బట్ ఎప్పుడు మనకు అది అబ్నార్మల్ అని తెలుసుకోవాలనే దాని గురించి ఇప్పుడు ఒక 5 సైన్స్ గురించి మాట్లాడుతున్నాము. మొదట కలర్. అది ఎప్పుడైనా గ్రీనిష్ ఎల్లో కలర్ కానీ, పింకిష్ కానీ, లేదా బ్లీడింగ్ రెడ్గా కనబడడం కానీ, లేదా థిక్ వైట్ పెరుగులాగా కూడా కనపడుతుంది కన్సిస్టెన్సీలో నేను అనగా. తర్వాత చూసుకుంటే ఫోల్ డిశ్చార్జ్, అంటే ఫోల్ స్మెల్, బ్యాడ్ స్మెల్ రావడము, లేదా ప్రైవేట్ పార్ట్స్లో దురదలాగా ఉండడము, మంటలాగా ఉండడం కానీ, ఇలా ఎలా అనిపించినా అది అబ్నార్మలే అనుకోవాలి. మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని కలవచ్చు. సో సింపుల్ వెజైనల్ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ద్వారా సర్వైకల్ హెల్త్ చూసుకొని వెజైనల్ హెల్త్ ఈ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సింపుల్ ఎగ్జామినేషన్తోనే మనము సర్విక్స్ గల ఎరోషన్స్ కానీ, పాలిప్స్ కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ తెలుసుకోవడం చాలా సింపుల్ పద్ధతులు ఉంటాయి. లైక్ ప్యాప్ టెస్ట్ అని ఉంటుంది. సో దాని ద్వారా కూడా ఈవెన్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా అంటారు దీన్ని. వెజైనల్ డిశ్చార్జ్ కల్చర్ స్వాబ్ కూడా చేసుకోవచ్చు. సో దీని ద్వారా కూడా ఎనీ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉందా, లేకపోతే వైరస్సా, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్సా సులువుగా తెలుసుకొని దాన్ని బట్టి మందులు ఆర్ యాంటీబయాటిక్స్ యూస్ చూసుకుంటే బాగుంటుంది.